Hi, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికి OnePlus సంస్థ దగ్గర నుంచి అండి. OnePlus సంస్థ మొన్న రీసెంట్గా మనకి One+6T మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసేసింది. సో ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ సేల్లో మనకి అమెజాన్లో దొరకడం జరుగుతుంది. ఎవరు ఊహించినటువంటి విధంగా కంప్లీట్లీ OnePlus సంస్థ అయితే ఈ మొబైల్ ఫోన్ని 6GB అంటే బేస్ వేరియంట్ అయినటువంటి 6GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని జస్ట్ కేవలం వీళ్ళు 37,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రైస్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ అనిపించినా కానీ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఇచ్చేటువంటి స్పెసిఫికేషన్స్కి ఇది సూపర్ అనే చెప్పొచ్చు. అంటే దీంతో పాటు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి వాటర్ డ్రాప్ నాచ్ రావడం జరుగుతుంది. ఇదే కంపెనీ నుంచి అతి త్వరలో మరొక కలర్ కూడా రానుంది. అదేంటంటే కంప్లీట్లీ లావెండర్ బ్లూ. సో ఈ లావెండర్ బ్లూ కలర్లో కంప్లీట్లీ మరొక కొత్త మొబైల్ ఫోన్ని తీసుకొని రానుంది ఈ One+6T సంస్థ. అలాగే ఈ కంపెనీకి సంబంధించినటువంటి CEO పెట్ని కొంతమంది క్వశ్చన్ చేశారంట, అసలు మీ మొబైల్ ఫోన్లో ఎందుకు మీరు ఈ IPS టెక్నాలజీని తీసుకొని రారు, దట్ మీన్స్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని వీళ్ళు ఎందుకు తీసుకొని రారు అని చెప్పి కొంతమంది యూజర్స్ కమ్యూనిటీ ద్వారా ఈ CEOని క్వశ్చన్ చేయగా CEO కంపెనీ దీనికి సమాధానం చెప్పింది ఏంటంటే, ఇది పెట్టడం వల్ల అదనంగా సుమారుగా $30 ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఒక మొబైల్ ఫోన్కి సంబంధించి కంప్లీట్లీ అది IP67 కావచ్చు, 66 కావచ్చు, అంటే వాటర్ రెసిస్టెంట్ మొబైల్ ఫోన్ కింద దాన్ని తయారు చేయాలంటే అదనంగా $30 ఎక్కువ ఖర్చు అవుతుందంట. సో ప్రతి ఒక్కళ్ళకి బడ్జెట్లో ఈ ఫోన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, అంటే సాధ్యమైనంత వరకు వాటర్ పడ్డా అంటే స్ప్రిల్ అయినా కానీ దాని మీద వాటర్ చుణుకలు పడ్డా కానీ ఏమీ కాకుండానే దాన్ని డిజైన్ చేశాము. ఇంకా అన్నెసెసరీగా అదనంగా $30 ఖర్చు పెట్టి దీనికి వాటర్ రెసిస్టెంట్ ఎందుకు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో మేము ఈ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొని రావట్లేదు అని చెప్పి కంపెనీకి సంబంధించినటువంటి CEO దీనికి అఫీషియల్గా రిప్లై చేయటం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ మనకి OnePlus సంస్థ మొబైల్ ఫోన్లలో మనకి IPS టెక్నాలజీ ఎందుకు ఉండదు అని చెప్పి. అంటే ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు, కానీ కంప్లీట్లీ స్ప్రిల్ ప్రూఫ్. అంటే మనకు వచ్చేటువంటి స్వెట్కి లేదు అన్నట్లయితే పొరపాటున చేజారి దాని మీద ఏదైనా వాటర్ పడ్డా లేదా పొరపాటున ఒక 2-3 ఫ్రీక్వెంట్గా డ్రైన్ డ్రాప్స్ దాని మీద పడ్డా కానీ ఇది తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదని చెప్పి కంపెనీ CEO పెట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే కంప్లీట్లీ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అండి. ఈరోజు అఫీషియల్గా విరాట్ కోహ్లీ గారి బర్త్డే. సో దీన్ని పురస్కరించుకొని కంప్లీట్లీ విరాట్ కోహ్లీ గారు అఫీషియల్గా ఈరోజు ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్లో తనదైన ఓన్ అప్లికేషన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి బోత్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఆండ్రాయిడ్ అలాగే iOS రెండిట్లో సపోర్ట్ చేయడంతో పాటు కంప్లీట్ ఆయన బయోగ్రఫీతో పాటు ఇప్పటిదాకా ఆయన ఆడినటువంటి మ్యాచెస్ ఎన్ని, ఆయన తీసిన రన్స్ ఎన్ని వికెట్స్ తీశారు, ఇలాంటి సమస్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్లీ దానిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈయనకి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని పిక్స్తో పాటు కొన్ని వీడియోస్ని కూడా ఇందులో ఉంచుతున్నారని చెప్పి అఫీషియల్గా కోహ్లీ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ యు ఆర్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ లైక్ మీ, జస్ట్ సింప్లీ గో అండ్ డౌన్లోడ్ ద యాప్. అలాగే మీరు కంప్లీట్లీ ఇలాంటి క్రికెటర్స్కి సంబంధించినటువంటి యాప్స్ ఇంతకుముందు ప్రీవియస్గా వాడుతున్నారు అన్నట్లయితే ఏ యాప్స్ వాడుతున్నారు, వాటి యూసేజ్ ఎలా ఉంది, అంటే వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది జస్ట్ లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే కంప్లీట్లీ మనకి శాంసంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. శాంసంగ్ కంపెనీ రేపు November 7th ఒక ఈవెంట్ని స్కెడ్యూల్ చేసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్లో కంప్లీట్లీ వీళ్ళు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని రిలీజ్ చేస్తారేమో అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు మనకి రూమర్ రావటం అయితే జరిగింది. ఇదే రూమర్ని కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు అఫీషియల్గా శాంసంగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మిస్త్రీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొక ట్వీట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ట్వీట్లో మీరు ఇక్కడ చూసినటువంటి పిక్చర్లో కంప్లీట్లీ శాంసంగ్ అనేటువంటి లోగో కంప్లీట్లీ బెండ్ అయి ఉండడం జరుగుతుంది. దీన్ని అజ్యూమ్ చేసుకుంటే మనం కంప్లీట్లీ ఈ ఈవెంట్లో మనం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో మరొక విశేషం ఏంటంటే ఇది కంప్లీట్లీ 5G కాంపాక్టబుల్ అంట. ఇక ధర విషయానికి వచ్చారు అన్నట్లయితే అక్షరాల 1,15,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని హై ఎండ్ మొబైల్ ఫోన్, అంటే టోటల్గా మనము హై ఎండ్ ఏదైతే తీసుకుంటూ ఉంటాం మొబైల్ ఫోన్ 512GB క్యాపబిలిటీ లేదా 10GB అని చెప్పి అంటారు సార్, అలా హై ఎండ్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అక్షరాల 1,35,000 రూపాయలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా ఇప్పుడు ఈ కంపెనీ నుంచి వచ్చినటువంటి లీక్ ద్వారా అయితే తెలిసింది.
ఏదైనా కానీ రేపు నవంబర్ 7న అఫీషియల్గా కంపెనీ ఈ మొబైల్ ఫోన్ అనౌన్స్ చేసిన తర్వాత కానీ కంప్లీట్గా మనకి దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు తెలీదు. యాజ్ ఆఫ్ నౌ దీని ధర, అలాగే ఇది ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, అలాగే ఇది 5G కాంపాక్టబుల్ అని మాత్రమే లీక్ చేశారు. అతి త్వరలో అంటే రేపు 7న ఎట్లాగో వీళ్ళు అనౌన్స్ చేస్తారు కాబట్టి 100% నేను నా టెక్ న్యూస్లో మీకోసం ఆ న్యూస్ని తీసుకొని వస్తాను. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పటికే కంప్లీట్లీ జియో సంస్థ దగ్గర నుంచి అండి. జియో సంస్థ రేపు దివాళీని పురస్కరించుకొని కంప్లీట్లీ రేపు ఎల్లుండి వీళ్ళు 100% క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని అయితే ప్రకటించారు. సో రేపు ఎల్లుండి కంప్లీట్గా వీళ్ళు జియో ఫోన్ 2 అయితే అఫీషియల్గా మనకి ఏ విధమైనటువంటి ఫ్లాష్ సేల్ కాకుండా డైరెక్ట్గా అంటే మనకి ఓపెన్ స్పేల్లో వీళ్ళు ఈ ఫోన్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనం రీఛార్జ్ చేసుకునేటువంటి రీఛార్జ్ కూపన్స్ మీద కంప్లీట్లీ 100% క్యాష్ బ్యాక్ని అయితే అనౌన్స్ చేస్తుంది. సుమారుగా 16 రీఛార్జ్ ప్రోడక్ట్స్ మీద ఈ క్యాష్ బ్యాక్ని అయితే అనౌన్స్ చేయబోతుంది జియో సంస్థ. 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 999 రూపాయల దాకా వచ్చేటువంటి అన్ని రీఛార్జ్ కార్డ్స్లో కూడా ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుందంట. అండ్ కంప్లీట్లీ మీకు అప్ టు 300 రూపీస్ దాకా క్యాష్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ జియో యూజర్స్ అయి ఉన్నట్లయితే కనుక మీరు ఎంత పెట్టయితే మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారో అంత అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ మీ జియో మనీలో వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని జియో సంస్థ మన ముందుకు తీసుకొచ్చింది. ఒకవేళ మీరు కనుక జియో యూజర్స్ అయి ఉన్నట్లయితే కనుక సింప్లీ గో అండ్ గ్రాబ్ ద ఆఫర్స్. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ వచ్చేటప్పటికి ఊబర్ సంస్థ దగ్గర నుంచి అండి. యూఎస్లో వచ్చేటప్పటికి యూబర్ ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మీద వీళ్ళు టెస్ట్ రన్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఈ టెస్ట్ రన్స్ చేస్తున్నటువంటి ప్రక్రియలో యూబర్ ఒక పెడిక్రాస్ అంటే ఒక రోడ్ క్రాస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని హఠాత్తుగా డాష్ చేయడం అయితే జరిగింది, అంటే యాక్సిడెంట్ గురి చేయడం అయితే జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో ఈ వ్యక్తి అయితే మరణించారు. ఇదంతా కంప్లీట్లీ ఆరిజోనా, యూఎస్లో ఉన్నటువంటి ఆరిజోనా స్టేట్లో జరగడం జరిగింది. సో దీనిపైన కంపెనీ స్పందిస్తూ ఇకపైన నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 100% సేఫ్టీ ప్రికాషన్స్ని తీసుకుంటూ మేము వీటిని డిజైన్ చేస్తామని చెప్పి అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఏదైనా కానీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ హ్యూమన్ బీయింగ్స్కి ఏవైతే ఉన్నాయో వర్క్ ఉండకపోవడం, అలాగే వీటిలో ఉండేటువంటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇవి కంప్లీట్గా మనకి రన్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇవి సకాలంగా స్పందించకపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ యూఎస్లో కూడా చైనాలో లాగా కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యేటువంటి కార్స్ మొత్తానికి సపరేట్గా రోడ్ వేస్ వేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇవి మన ఇండియాలో వస్తే ఎలా వర్క్ చేస్తాయి? అసలు ఇవి మన ఇండియన్ రోడ్స్కి అలాగే మన ఇండియన్ ట్రాఫిక్స్కి సూట్ అవుతాయా కావా అనేది లెట్ మీ నో జస్ట్ కింద కామెంట్ డౌన్ బిలో. అండ్ ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ ఇప్పటికే కంప్లీట్లీ మోటోరోలా సంస్థ దగ్గర నుంచి అండి. నెక్స్ట్ జనరేషన్ మోటోరోలా మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్లో రోజుకొక లీక్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం. మొన్న రీసెంట్గా మనకి వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో ఈ మోటో G7 రాబోతుందని చెప్పి మనం అఫీషియల్గా విన్న విషయం తెలిసిందే. ఈరోజు మరొక న్యూస్ లీక్ అవడం అయితే జరిగింది. ఇండస్ట్రీలో అంటే కంప్లీట్లీ మొబైల్ చరిత్రలో ఇంతవరకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్లో కూడా సపోర్ట్ లేనటువంటి QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టివిటీని తీసుకొని రానుంది మోటోరోలా సంస్థ. అంటే ఈ QI అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? కంప్లీట్లీ ఏం లేదండి, వైర్లెస్ ఛార్జింగ్లోనే కంప్లీట్గా మనకి ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పి అర్థం. అంటే ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ 10 వాట్స్ పవర్ మీద మనకి ఇది మొబైల్ ఛార్జ్ అవ్వడం అయితే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మనం వైర్ ద్వారా ఎంత స్పీడ్గా అయితే ఛార్జ్ చేసుకుంటామో మొబైల్ని అంతే స్పీడ్గా ఈ వైర్లెస్లో కూడా ఛార్జ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మోటోరోలా కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్లో చూసామన్నట్లయితే మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి ఛార్జర్లు వాడుకునేటువంటి రోజుల్లో కూడా మోటోరోలా కంపెనీ మనకి టర్బో ఛార్జర్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత వైర్లెస్లో కంప్లీట్లీ QI ఛార్జర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది మోటోరోలా సంస్థ. మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్వార్టర్ ఎండింగ్ కల్లా ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి లాంచ్ చేసేటువంటి పనిలో మోటోరోలా ఉంది. ఇది కనుక వచ్చిందంటే ఆల్ ద న్యూ వే ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంతకీ మీలో ఎవరైనా వైర్లెస్ ఛార్జింగ్ వాడుతున్నారా? వాడుతుంటే కనుక మీ మొబైల్ ఫోన్ వైర్డ్కి వైర్లెస్ ఛార్జర్కి ఎంత టైం తీసుకుంటుంది అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్ న్యూస్తో పాటు అన్బాక్సింగ్, రివ్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.